సిఎస్ఐఆర్ రిక్రూట్మెంట్ 2025 సిఎస్ఐఆర్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఇది 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th June, లాస్ట్ డేట్ టు అప్లై 30 June 2025. సో ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో ఉండడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో ఉండడం జరుగుతుంది. టెంటేటివ్ డేట్స్ ఇవన్నీ. సో సిఎస్ఐఆర్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఇది చెన్నైలో ఉంటుంది. దీంట్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పే లెవెల్ 4 అండి. 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే. ఇక్కడ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 ఇంకా మీకు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ స్టెనోగ్రఫీ కూడా మీకు వచ్చి ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 27 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో 27 years అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి 27 years ఇస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. పీడబ్ల్యూడీ ఎస్ఎం వారికి ఎక్స్-సర్వీస్ మెన్ వారికి రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ డిజైరబుల్ ఏంటంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ. డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్, ఇంకా పవర్ పాయింట్, ఇంకా ఫర్దర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ ఇది అసిస్టెంట్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్. దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6 వచ్చేసి అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 1, ఎస్సీ కేటగిరీ 1 వేకెన్సీ ఉన్నాయి. ఇది పే లెవెల్ 2 అండి. 19,900 to 63,200 వరకు బేసిక్ పే ఉంటుంది. ఫర్దర్గా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కావాల్సిన అర్హత మీకు 10+2. సో ఇంటర్మీడియట్ ఈజ్ అ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. అండ్ 35 words per minute అనేది మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్. ఒకవేళ హిందీ అయితే 30 words per minute మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్. ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఓబీసీ కేటగిరీ, నాన్ క్రిమినల్ ఇయర్. అండ్ ఇక్కడ పే లెవెల్ 2 19,900 to 63,200. సేమ్ ఈజ్ ద క్రైటీరియా 10+2 అనేది క్వాలిఫికేషన్. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ 28 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి రిలాక్సేషన్ యాజ్ పర్ ద గౌట్ నార్మ్స్. సో జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఇది స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఎస్సీ కేటగిరీ వారికి. పే లెవెల్ 2 19,900 to 63,200 అనేది పే స్కేల్. సో ఇక్కడ మీరు 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ 30 words per minute ఒకవేళ హిందీ అయితే 35 words per minute అనేది మీరు ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ డిప్లొమా ఫర్ 3 years డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ 10th షల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ టు 12th standard. సో డిప్లొమా చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. వారికి కూడా 12th standard అనడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 500 rupees అండి. అండ్ ఉమెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో ఉమెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్-సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఫస్ట్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా సిబిటీ వచ్చేసి 200 questions అడుగుతారు. 200 questions. టైమ్ అలాటెడ్ మాత్రం కేవలం 120 minutes. ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వారైతే 2 hours 40 minutes ఇస్ ద టైమ్ క్రైటీరియా. సో క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ లాంగ్వేజ్లో. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 3 sections ఉంటాయి. దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 questions 50 marks. జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 100 questions 100 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఒకవేళ రాంగ్ అయితే 0.25 marks విల్ బి డిడక్టెడ్. సో ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ విజువల్ మెమరీ, వర్బల్. సో ఇది సిలబస్ అండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసి జీకే రిలేటెడ్ టు ఎవ్రీడే ఆస్పెక్ట్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ సిలబస్ ఇచ్చారు. సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ యూజెస్ ఆఫ్ వెకాబులరీ, లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఫాలోడ్ బై స్టెనోగ్రఫీ కాబట్టి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే క్యాండిడేట్ విల్ బి గివెన్ 1 diction for 10 minutes ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ at 80 words per minute for a stenographic post. ఇక్కడ డిక్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
డిక్టేషన్. సో దాంట్లో టైం డ్యూరేషన్ అలాటెడ్ వచ్చేసి ఇక్కడ 50 minutes ఇస్తారు ఫర్ జనరల్ కేటగిరీ. సో డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్. ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే 70 minutes ఇస్తారు. ఇంగ్లీష్ అయితే 50 minutes ఇస్ ద టైం డ్యూరేషన్. ఒకవేళ హిందీ ఆప్ట్ చేసుకుంటే మాత్రం 65 minutes ఇస్ ద టైం డ్యూరేషన్. సో ఎవాల్యుయేషన్ ఫర్ ద ట్రాన్స్క్రిప్ట్ ఫర్ స్టెనోగ్రఫీ మిస్టేక్స్ అనేది ఉండకూడదు. సో దిస్ ఈజ్ అ ప్రొసీజర్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టెనోగ్రఫీ టెస్ట్. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి షేర్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది ఈవెన్ ఫర్ జనరల్ F&A అండ్ SNP. అది కూడా 2 hours 30 minutes ఉంటుంది ఫర్ టైమ్ అలాటెడ్. సో 200 questions ఇస్తారు, 2 hours 30 minutes. ఇక్కడ F&A ఇంకా స్టోర్స్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ యాజ్ వెల్ యాజ్ F&A ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ SNP డిపార్ట్మెంట్లో. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి ఐదర్ OMR బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 questions అండ్ టైమ్ అలాటెడ్ 2 hours 30 minutes అనేది టైం ఫ్రేమ్ అండి ఫర్ అన్ని కేటగిరీస్ వరకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 ఉండడం జరుగుతుంది. పేపర్ 1 అనేది పేపర్ 2 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హు క్వాలిఫై మినిమమ్ థ్రెషోల్డ్ మార్క్ ఇన్ పేపర్ 1. సో పేపర్ 1లో ఇక్కడ ఫస్ట్గా మిమ్మల్ని 90 minutes ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 100 questions అడుగుతారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 marks అండి. 100 questions 200 marks. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ పేపర్ 1 ఫాలోడ్ బై పేపర్ 2 ఉండడం జరుగుతుంది వెంటనే. పేపర్ 2 వచ్చేసి టోటల్గా టైం ఫ్రేమ్ 60 minutes ఉండడం జరుగుతుంది. దాంట్లో 2 sections ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 1 mark విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. సో టోటల్గా 150 marks ఉంటాయి. సో ఇక్కడ టోటల్గా పేపర్ 2 వచ్చేసి 60 minutes అంటే 1 hour డ్యూరేషన్ అండి. జనరల్ అవేర్నెస్ 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions అడుగుతారు. సో ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. సో ఇక్కడ ఒకవేళ మీరు థ్రెషోల్డ్ కట్ ఆఫ్ అనేది పేపర్ 1లో మీరు క్లియర్ చేస్తే దెన్ యూ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫర్ పేపర్ 2. సో ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ కూడా ఇచ్చారు. మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్. సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఎందుకంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కాబట్టి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ 10 minutes ఉంటుంది. 35 words per minute మీరు టైప్ చేయాల్సి ఉంటుంది విత్ 35 key depressions ఫర్ ఈచ్ వర్డ్. సో ఇది ఇంగ్లీష్. ఒకవేళ హిందీ టైపింగ్ టెస్ట్ మీరు ఆప్ట్ చేసుకున్నట్లయితే 30 words per minute ఉండడం జరుగుతుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ టైపింగ్ ఎర్రర్స్ అండ్ నెంబర్ ఆఫ్ కరస్పాండింగ్ మిస్టేక్స్. సో దానికి కూడా ఎవాల్యుయేషన్ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జస్ట్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్ లేదా నోట్ చేసుకొని బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. CSIRలో ఇప్పటివరకు దాదాపుగా 4 to 5 డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. అవన్నీ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో తమిళ చూడగానే మీకు అర్థమైపోతుంది. జస్ట్ గివ్ ఎ ట్రై. అన్నిటికి కూడా క్వాలిఫికేషన్ 10+2 సో లేదా డిప్లొమా అండ్ విత్ స్టెనోగ్రఫీ పోస్ట్ కూడా పడ్డాయి. ఇంకా అసిస్టెంట్ పోస్ట్ కూడా పడ్డాయి. సో జస్ట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైం మాత్రం ఉంది. సో ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ 30/6/2025 ఇస్ ద లాస్ట్ డేట్. సో 30వ తారీఖు 6/2025 ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ టు అప్లై. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మోర్ ఓవర్ ఒకవేళ మీరు ఓబీసీ కేటగిరీ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 3 years. ఒకవేళ SC/ST కేటగిరీ అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 30/6/2025. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.